టీవీ నేను మీ సుప్రసాద్. ప్రస్తుతం మనం అల్లూరు సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గం కిండ్ర కాలనీలో అయితే ఉన్నాము. ఇక్కడ రైతు ఈ గ్రామంలో ఒక రైతు అయితే మన గంపా నాగరాజు గారు అనే రైతు అయితే మాత్రం ప్రకృతి వ్యవసాయం చేస్తూ పలువురు రైతులకైతే ఆదర్శంగా ఉంటున్నాడు. తాను చేసే వ్యవసాయంలో ఎటువంటి పురుగు మందు కలిగిన అవశేషాలు వాడకుండా సహజ సిద్ధంగా ప్రకృతి సిద్ధంగా వచ్చిన ఎరువులతో అయితే తాను వ్యవసాయం చేస్తూ తాను ఆరోగ్యంగా ఉంటూ మరో 10 మందిని ఆరోగ్యంగా ఉంచే ప్రయత్నం అయితే తాను చేస్తున్నాడు. అసలు ఏంటి ఈ ప్రకృతి వ్యవసాయం, ఈ రైతు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తారనే విషయాన్ని ఆ రైతు మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నమస్తే అండి. మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తూ పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారనేది మాత్రం ఆనాట ఈనాట అయితే విన్నాము. మేము కళ్ళారా చూద్దామని మా సుమన్ టీవీ బృందం అయితే మీ ప్రాంతానికి అయితే చేరుకుంది. ఏంటి ఈ ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి, లాభదాయకంగా ఎన్నో పంటలు పండిస్తాం అనేది విన్నాం. అసలు ఏంటి ఆ ప్రకృతి వ్యవసాయం ఏ విధంగా చేస్తున్నారు, అంటే ఎటువంటి పురుగు మందు అవశేషాలు వాడకుండా సహజ సిద్ధమైన ఎరువులు ఏ విధంగా తయారు చేసుకుంటారు, ఏంటి ఇక్కడ ఇన్ని చూస్తే ఎన్నో ఆవులు ఉన్నాయి, ఏంటి ఇదంతా ఏంటి మా ప్రేక్షకులకు ఒకసారి మీరు అర్థమయ్యే రీతిలో వివరించండి. ముందుగా మిత్రులకు నమస్కారం అండి. అదేవిధంగా మేము ఇది కొత్త రకం అయితే ఏమి కాదు. ఇందులో మా పూర్వీకులు చేస్తున్నటువంటి ఈ గో ఆధారిత వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం అనేది మేము ఎవరి ద్వారా అంటే ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి సుభాష్ పాలేకర్ గారు చెప్పినటువంటి రీతిగా మరి మన పూర్వీకులు కూడా ఇదే విషయాన్ని మరి గతంలో ఈ అన్నిటికీ కూడా ఆధారమైనటువంటి అమ్మ ప్రతిదానికి ఆధారం అయితే ఆవు కూడా ప్రతి విషయంలోనూ కూడా ఒక మన ఆహారపు అన్నిటికీ కూడా మరి ఆవులే మనకు ఎంతో మరి విలువైనవి అని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా మరి ఈ గోవుల ద్వారా మేము మొదటిగా మా వ్యవసాయాలకైతే ఫస్ట్ జీవామృతం అనేది మాకు కీలకమైనటువంటి అంశం. అదేవిధంగా ఈ ఈ ఏది పేడ ఏదైతే ఉందో దాని ద్వారా మేము ఘనజీవామృతం అనేది తయారు చేస్తాం జరుగుతుంది. మరి వీటి మూత్రం ద్వారా మేము జీవామృతం అనేది తయారు చేయడం జరుగుతుందండి. అది మా ప్రతి పంటలకు కూడా వీటి ద్వారానే మేము క్రిమి సంహారక మందులు వాడకుండా మేమే వీటి నుంచి వచ్చినటువంటి అందరూ వ్యర్థాలు అంటారు, మేమైతే బంగారం అంటాం. మొదటిగా మేము వీటి నుంచి వచ్చినటువంటి వ్యర్థాలు అంటే పేడ అవ్వచ్చు, మా ప్రధానమైనది ఏంటంటే జీవామృతంలో భాగంగా వీటి నుంచి వచ్చేటువంటి ప్రధానంగా గోమూత్రం, అదేవిధంగా ఈ పేడ ఏదైతే ఉందో ఇదే ఈ భూమికి జీవనాధారంగా ఎన్నో ఏళ్ల నుంచి ఈ రోజు వచ్చేటువంటి ఈ కృత్రిమ ఎరువులని దూరం చేసుకునే విధంగా మరి ఎప్పటి నుంచో ఉన్నా కానీ చాలామంది రైతులు ఆసక్తి చూపడం లేదు. ప్రధానంగా ఈ పేడ ఈ మూత్రం అనేది ఉంటే మనిషి బ్రతకటం అనేది వీటిని ఉపయోగించుకొని బ్రతకటం అనేది చాలా సునాయాసం అని నేను అయితే చెప్తాను. మరి ముఖ్యంగా దీంట్లో మాకు కూడా చిన్న సహాయపరంగా ఉండి దాంట్లో మేము ఏమైనా తెలియనటువంటి అవకతవకలు ఏమైనా ఉంటే మాకున్నటువంటి జిల్లా స్థాయి డిపిఎం గారు కావచ్చు, ఈ ప్రకృతి వ్యవసాయ తరపు నుంచి వచ్చినటువంటి పాలేకర్ గారు కూడా మాకు అమరావతిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సమయంలోనే మాకు శిక్షణలో కూడా ఒక 8 రోజుల శిక్షణలో కూడా ఇవ్వటం జరిగిందండి. దాని మీదట మేము ఇలా ప్రకృతి వ్యవసాయాలు చేసే వాళ్ళకి కూడా మేము గోశాల నుంచి కూడా మేము ఆవుల్ని కూడా సప్లై చేయటం అనేది జరుగుతుంది. అదేవిధంగా గిరిజనుల్లో ఇంకా మరి ఎన్నెన్నో ఉత్పత్తులు ఈ పేడ నుంచి తీసేటువంటి ఉత్పత్తులు ఉన్నాయి. వాటన్నిటికి కూడా మరి ప్రభుత్వం అనేది సహాయం కనుక చేసినట్లయితే వీటి యొక్క పేడ ద్వారా అగరబత్తులు కావచ్చు, ఈ దోమ బిళ్ళలు కావచ్చండి, మరి చాలా ఎక్విప్మెంట్ అనేది తయారు చేయడం కూడా మేము కొంతమందికి కూడా మరి పని చూపించిన వాళ్ళు ఉంటాము. అదేవిధంగా ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మేము ఈ పేడ ఉత్పత్తుల నుంచే చేప పెంపకం కావచ్చు, మాకున్నటువంటి ఈ ప్రతి మొక్కను కూడా ఈ ఆవులతోటి మాత్రమే ఇక్కడ పెంచడం జరుగుతుందండి. తమ పూర్వీకులు ఏదైతే పురుగు మందులు అవశేషాలు వాడకుండా వ్యవసాయాన్ని చేశారో తాను కూడా అటువంటి వ్యవసాయాన్ని చేస్తున్నారని, ఎందుకంటే ఇటువంటి వ్యవసాయం చేయడం వల్ల భావి తరాలకు ఎటువంటి రోగాలు రాకుండా అయితే మాత్రం వాళ్ళంతా ఆరోగ్యంగా ఉంటారని, ప్రస్తుతం ఈ వ్యవసాయం ద్వారా వచ్చే ఫలాల్లో ఏదైతే ఉన్నాయో ఆ ఫలాల్ని కూడా తమ కుటుంబ సభ్యులు తినడం వల్ల తమకు ఎటువంటి రోగాలు రావటం లేదని ఆసుపత్రులకు వెళ్ళి ఒళ్ళు గుల్ల చేసుకుంటున్న ప్రస్తుత తరం యువత అయితే మాత్రం ప్రకృతి వ్యవసాయం దృష్టి పెడితే రానున్న కాలంలో ఎవరికి కూడా ఎటువంటి రోగాలు రాకుండా నిండు నూరేళ్లు ఆరోగ్యంగా అయితే బతుకుతారని అయితే మాత్రం మన రైతు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఈయన తాను స్వయంగా ఏదైతే
పూర్వీకులు లేకపోతే పెద్దలు చెప్పారో అటువంటి వ్యవసాయాన్ని, ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తూ అయితే మాత్రం ఎటువంటి పురుగు మందు అవశేషాలు లేకుండా అనేకమైన పంటలను పండిస్తూ తనైతే లాభాల బాటలో నడుస్తున్నానని, ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా లాభాలు రావడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటామని అయితే మాత్రం రైతు అయితే మాత్రం మనతో చెప్తున్నారు. దీనిని అజొల్లా అంటారండి. దీన్ని మనం ప్రధానంగా ఈ ఆవులకి అంటే పాడి పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా పక్షులకు, కోళ్ళకు కూడా ఇది మేతగా ఉపయోగించుకోవచ్చండి, దానాగా. అదే విధంగా దీనిని మరలా ఇప్పుడున్నటువంటి ఫిషరీస్ ఏదైతే ఉందో చేప జాతి అన్నిటికీ కూడా ఇది ఆహారంగా ఉపయోగపడుతుందండి. దాంతోపాటు మనకు పొలాల్లో కలుపు నివారణకు కూడా ఇది బలమైనటువంటి విషయం చెప్పుకోవాలి. దీంట్లో ఇప్పుడు పౌష్టికాహారం అనేది మనం పిల్లలకి ఏ విధంగా అయితే చెప్తున్నామో, పక్షులకు కానీ జంతువులకు కానీ ఇది బలమైనటువంటి ఆహారం అండి.